హలో, ఆ పేషెంట్ని తీసుకొస్తున్నారా? సర్లే కానీ వచ్చేటప్పుడు పూలదండలు తీసుకురండి. ఏం లేదండి, మన డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తున్నారు కదా, ఆపరేషన్ సక్సెస్ అయ్యింది అనుకో మన డాక్టర్ గారికి వేసేద్దాం. అదే ఆపరేషన్ ఫెయిల్ అయితే పేషెంట్కి వేసేద్దాం. సరే తొందర రండి. అరేంటి మన డాక్టర్ గారు ఇంకా రాలేదు? టైం అయింది, రాత్రి దాగింది ఇంకా దిగలేదు అనుకుంటా. మన పేషెంట్ ఇచ్చే దెబ్బకి వాడ దెబ్బ కంటే గట్టిగా తగిలినట్టుంది, అందుకే రాలేదు ఇప్పటి వరకు. సరే ఈయన వచ్చేలాగా స్వాతి నాయుడు సినిమా చూద్దాం. ఏం చేస్తున్నావు? సార్ ఐబొమ్మలో సంసారంలో సరిగమలో సినిమా చూస్తున్నాం సార్. పెళ్లి కదా నీకు ఎందుకు అయిందండి? పేషెంట్స్ వచ్చారా? ఎప్పటివరకైతే రాలేదు సార్. ఎందుకు వస్తారు? రారు. నీకేం చెప్తా? ఏం చెప్పారు సార్? నీకు ఐబొమ్మ మీద ఉన్న ఇంట్రెస్ట్ మన హాస్పిటల్ పేరు మీద ఉంటే పేషెంట్స్ వచ్చి సచ్చేవాళ్ళు. ఓ అదా సార్. పాత బోర్డు తీసి కొత్త బోర్డు పెట్టవయ్యా అని చెప్పా. అవును కదా. ఏ పేరు రాయించా? అంటే మీరు చెప్పినట్టుగా సార్ నేనేం చెప్పాను? చక్కగా డాక్టర్ వైకుంఠం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని రాయించమని చెప్పాను. కానీ నువ్వే రాయించావు. దొరికిపోయాను. మల్టీ స్పెషాలిటీ అంటే మల్టీ చావులు, చావుల్లో కూడా మల్టీ చావు. పోయి ఒక హ్యాంగ్ ఓవర్ బ్రేక్ తీసుకురా. అలాగే సార్. మీకు బాగా తెలుసు. పోయి ఒక పేషెంట్స్ ఉంటే లోపలికి పంపించు. అలాగే సార్. డాక్టర్ గారు, డాక్టర్ గారు కూర్చోండి. మీ పేరు? పరలోకం సార్. మా డాక్టర్ గారి దగ్గర వచ్చారు కదా, పరలోకానికి వెళ్ళిపోతావు. ప్రాబ్లం ఏంటయ్యా? ప్రాబ్లం ఏంటా? 6 నెలల క్రితం నీ దగ్గరికి వచ్చా కదా. వచ్చావు. అప్పుడు మందులు రాసావు కదా. రాశాను. నువ్వు రాసిన అన్ని మందులు దొరికావు, ఆ చివరి మందు మాత్రం దొరకలేదు. అదేంటి? నేను రాసే ప్రతి మందు ప్రతి మెడికల్ స్టోర్ లో దొరుకుతుంది, అవునా కాదా? అవును సార్. హైదరాబాద్ లో అన్ని షాపులు వెతికాను, ఎక్కడ దొరకలేదు. దొరకలేదా? దొరకపోడేంటి? హైదరాబాద్ పక్కనే ఉన్న బెంగళూరు కూడా వెళ్ళా, అక్కడ కూడా దొరకలే. ఆ పక్కనే ఉన్న ముంబై కూడా వెళ్ళా, అక్కడ కూడా దొరకలే. ఆ పక్కనే ఉన్న ఢిల్లీ కూడా ఫ్లైట్ లో వెళ్ళా, అక్కడ కూడా దొరకలే. నువ్వు అంతరిచ్చా? అరే అరే, మందుతో సరిపెట్టేశారే. ఆపరేషన్ పేరుతో 25 లక్షలు బిల్లుస్ ఉంటే పోయేది కదా సార్. మెడికల్ షాప్ లో కూడా ఈ మందులు దొరకవేమో అని పురుగుల మందు షాప్ లో కూడా అడిగా, అక్కడ కూడా లేవంట. చివరికి వైన్ షాప్ లో కూడా అడిగా, ఇది ఈ ప్రపంచంలోనే దొరకదంట. ఎవరు చెప్పారు? వైన్ షాప్ లో కుర్రాడు చెప్పాడు. ఇంతకీ ఏమంది ఇది? ఇది వాడకపోతే నిజానే పరలోకం పోతానా? ఏదో నేను చూసి చెప్తాను. ఏంటబ్బా ఇది అర్థం కావట్లేదు. కాపాడు. సార్ అర్థమైందా రాసింది? అంటే సార్ నేను రాసింది నేనే చెప్పాలేమో. డాక్టర్, మీరు రాసింది మీకే అర్థం కావట్లేదా? లేదేమో. నువ్వు పరలోకం వెళ్ళావు, నరలోకంలోనే ఉంటావు. ఇంతకీ ఏమందు డాక్టర్ అది? చెప్పండి సార్, నాకు అసలే పెరిగిపోద్ది, తొందరగా చెప్పండి సార్. ఇది నా సంతకం. ఏమన్నారు? నా సంతకం. ఇంకోసారి చెప్పండి. నా సంతకం. నీ సంతకమా డాక్టర్? ఏంటయ్యా అలా చూస్తున్నావు? నువ్వు ఎంబీబీఎస్ చదివిన డాక్టర్వా దొంగ డాక్టర్వా అని చూస్తున్నా. అంటే ఏంటయ్యా నీ ఉద్దేశం?
నా ఉద్దేశం మా పిల్లోడు సిబిఎస్ స్కూల్లో చదువుకుంటున్నాడు. ఏబిసిడి నేర్పిస్తాడు, నేర్చుకోకూడదు? అప్పుడైనా అర్థమైన భాషలో సంతకం చేయొచ్చు. నీ వల్ల ఎన్ని డబ్బులు వేస్ట్ అయినావో. మళ్ళీ నీ జన్మలో నీ దగ్గరికి రాను. సంతకానికి మెషిన్కి తేడా తెలియడం లేదా? అలా తెలుస్తుంది డాక్టర్ గారు. మొన్న మీరు చేసిన ఆపరేషన్ కి సూదారానికి తేడా తెలియకుండా కుట్లేశారు. సర్లే, ఎన్నో అనుకుంటుంటాం, ఏదో జరిగిపోతుంటుంది. నెక్స్ట్ పేషెంట్ మీరు. డాక్టర్ గారు, ఒకటే కడుపులు నొప్పి, ఏదైనా ఒకటి మెడిసిన్ ఉంటే రాయండి. ఏడవకు నాన్న, నా బుజ్జి కన్నా. ఏడిస్తే నొప్పి తగ్గదుగా. ఇందా ఈ చాక్లెట్ తిను. ఇది చాక్లెట్ కాదు, ముందు మా మమ్మీకి చెప్తాను నీ పైన. నిజం చాక్లెట్ కూడా ఇవ్వడు చేసినారు డాక్టర్. కడుపులో నొప్ప ఎక్కడా? ఇదిగో ఇక్కడ. చూపి. అసలే నొప్పితో చచ్చిపోతుంటే పొట్ట మీద కొడతావా? డాక్టర్ గారు కొట్టట్లేదు, ట్రీట్మెంట్ చేస్తున్నారు. ట్రీట్మెంటా? సరే చేసుకోండి. రాత్రి ఏం తిన్నావు? రాత్రి మా ఇంటి దగ్గర చస్తా హౌస్ లో మండి బిర్యానీ తిన్నాము. చస్తా హౌసా? ఇంకా ఇంకా అదేమిటంటే ఆ రైతా ఇచ్చాడు. అది ఒక 2 బకెట్లు తాగాను. 2 బకెట్ల? ఇంకొకసారి చెప్పు. 2 బకెట్లు తాగాను. ఇంకా 2 బకెట్ల రైతా? ఇంటికి వచ్చాక మా ఆవిడ గులాబ్ జాములు ఇచ్చింది. ఎన్ని? ఎన్నండి, జస్ట్ ఒక 50. ఏ 50తో ఆపేశావు? ఇంకా 50 తినాల్సింది. తిన్నామనే అనిపించింది, కానీ అప్పటికే చస్తా హౌస్ బిర్యానీ ఫుల్ తిన్నా కదండి. మా నాయనే. సో డస్ట్బిన్ ఫుల్ అయింది, దాన్ని ఖాళీ చేయాలి. అప్పుడే నీ కడుపు నొప్పి తగ్గుతుంది. తప్పదండి, ఖాళీ చేయాలా? ఖాళీ చేయవా? అంటే కడుపు నొప్పిదే ఉందండి, ఖాళీ చేయడం ఎందుకని. నువ్వు ఎప్పుడైనా పశువులకు ఇంజెక్షన్ చేయడం చూసావా? చూశానండి. కాంపౌండర్, ఇతన్ని అక్కడ కట్టి ఇంజెక్షన్ తెచ్చేయి, ఫోన్ చేద్దాం. ఏంటి నాకా? ఆ పెద్ద ఇంజెక్షన్ వద్దండి. మీకు మీ వైద్యానికి దండమండి, మళ్ళీ నేను ఈ జన్మలో రాను. దెబ్బకు పారిపోయాడు. వైకుంఠం వైద్యం వైకుంఠమే. అబ్బా, అయ్యో, ఈ మోకాళ్ళ నొప్పి అసలు తగ్గడం లేదు కదా డాక్టర్. ఏమైంది? డాక్టర్ గారు బాగున్నారా? నేను బాగున్నా కాబట్టి నేను చూస్తున్నా. అది కాదు డాక్టర్, మీరు ఆయింట్మెంట్ ఇచ్చారు కదా, ఇచ్చాను. మోకాళ్ళు నొప్పులంటే ఇచ్చారు, మరి తగ్గలేదా? తగ్గలేదు డాక్టర్. మా డాక్టర్ గారు చెప్పినట్టు చేయట్లేదు, అందుకే తగ్గటం లేదు. అయ్యో, అలానే చేస్తున్నా డాక్టర్. నేనేం చెప్పాను? దెబ్బ ఎక్కడ తగిలితే అక్కడే రాయమన్నారు ఈ ఆయింట్మెంట్ ఇది. అంతేగా? అవును అంతే, నేను గత వారం రోజుల నుంచి అలాగే చేస్తున్నా డాక్టర్. ఏం చేస్తున్నావు? మా ఆవిడ కూడా అడుగుతుంది డాక్టర్, రోజు 1 గంటకి ఎక్కడికి పోతున్నావని. మీ ఆవిడతో ఏం చెప్పావు? ఏం చెప్పావు? డాక్టర్ గారు దెబ్బ ఎక్కడ తగిలిందో అక్కడికే వెళ్ళి ఆయింట్మెంట్ రాసుకోమన్నారు. రోజు 1 గంటకి అక్కడికే వెళ్తున్నానని చెప్పాను డాక్టర్. అవును, 1 గంటకి ఆ చోటుకే వెళ్ళి ఎందుకు రాసుకుంటున్నావు? ఇంట్లో రాసుకోవచ్చు కదా.
అయ్యో డాక్టర్, దెబ్బ తగిలి చోట రాయమన్నారు కదా. నిజమే. నేను అదే చేస్తున్నా. ఏం చేస్తున్నావు? ఇదిగో ఈ ఆయింట్మెంట్ ఉందా, ఉంది. ఇది తీసుకొని దెబ్బ ఎక్కడ తగిలిందో అక్కడికి 1 గంటకు వెళ్ళి వెళ్ళి నా వలన రోడ్డుకి దెబ్బ ఎక్కడ తగిలిందో అక్కడ రాసి వస్తున్నా డాక్టర్. మా నాయనే, నీ పేరేంటి నాయన? వెంగళప్పండి. అందుకే ఆ నొప్పి తగ్గడం లేదు. ఎందుకండి? నువ్వు బెంగళప్పో కాదు, వెర్రి వెంగళప్పవి. అవునండి, మా ఇంటి పేరు వెర్రండి. ఇప్పుడు తెలిసింది నీకెందుకు నొప్పి తగ్గట్లేదు. మరి నా నొప్పి ఎలా తగ్గుతుంది డాక్టర్? తగ్గుతుంది, నేనున్నాగా. కాంపౌండర్, ఆ సూచి మడతపెట్టి తీసుకురా. ఎందుకో డాక్టర్? కాంపౌండర్, ఈ సుత్తిని వంకరగా మడతపెట్టి ఆ 2 మోకాల చిప్పల పైన పగిలిపోయేటట్టు గట్టిగా కొట్టు. డాక్టర్, నీకు నీ కాంపౌండర్ కో నమస్కారం. నాకు అర్థమైంది, దెబ్బ ఎక్కడ తగిలితే అక్కడే ఈ ఆయింట్మెంట్ రాసుకోవాలని. వస్తా డాక్టర్, మళ్ళీ వస్తా డాక్టర్, అర్థమైంది నాకు. వైకుంఠంతోనే గేమ్సా? డాక్టర్